తమ్ముడు పవన్ రాజు కూడా ఉన్నాడు. మరి ఏర్పరచబడిన దైవజనులందరిని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరచుదామా? చప్పట్లు కొడదాం. యవ్వన ప్రాయంలోనే మరి దేవుడు తన కొరకు పాత్రగా దైవజనుల పెద్ద కుమారుని ఏర్పాటు చేసుకుని ఉన్నారు గనక గట్టిగా చప్పట్లు కొడుతూ మరొక కుమారు ప్రభుని మహింపరచుదామా? శ్రేష్టమైన పాత్రగా వాడబడాలని నాయన నీ సేవకుడిగా నేను నీ సేవకులంగా నీ బిడ్డని మీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. మీ నామ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతిష్ఠిస్తున్నాము. మీ ఆత్మ చేత నింపి మీ బిడ్డను వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందే మీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రభువును మీ నామమున సువార్త ప్రకటించడానికి, బాప్తిస్మం ఇవ్వడానికి, రక్త మాంసములకు సాదృశ్యమున్న రొట్టె ద్రాక్షరసం పంచడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అభిషేకిస్తూ మీ పని కొరకు ప్రతిష్ఠిస్తూ యేసు నామమున ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఏర్పరచబడినటువంటి దైవజనులందరిని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరచుదాం. సంతోషంగా ఉన్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ వీరు బలమైన పాత్రలుగా అనేక ప్రాంతాల్లో వాడబడాలని, వీరి ద్వారా దేవుడు బలమైన కార్యాలు జరిగించాలని ముందే ప్రభుని మహిమపరచుదాం ప్రియులారా. ఒక దైవజనునికి చాలా ఏముంటుందో తెలుసా అండి? ఇతరులకు బోధించిన తర్వాత నా పిల్లలు రక్షించబడకపోతే, దేవునికి స్తోత్రం, దైవజనుని పిల్లల్ని ప్రభువు రక్షించాడు. చప్పలు కొడదాం. ఒక దైవజనునికి ఇంకొక కోరిక ఉంటుంది. నా పిల్లలు దైవజనులైతే దేవుని పిలుపు వారి జీవితంలో ఉండి వారు ప్రభు కొరకు పని చేయడానికి ప్రతిష్ఠింపబడాలని, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిలుపు అందుకుంది పవన్ జీవితంలో. దేవుని పని కొరకు పవన్ని ప్రభు పిలుచుకున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు నా పిల్లల కొరకు కూడా అడుగుతాను, ప్రభా వారిని రక్షించండి. రెండవది, నీ పని కన్నా ఇంకొక గొప్ప పని ఏముందయ్యా, ఆ పనికి పిలవండి అని ఈరోజు ప్రభు పిలుచుకున్నాడు. దైవ సేవకుని కుమారుణ్ణి ఆయన మహిమ కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. అందరు చప్పట్లు కొడదాము. దైవజనుని కన్నీరు, దైవజనుని యొక్క ప్రార్థన, ఆశ. మొదటి కుమారుడు త్వరలో నమ్ముతున్నాను, రెండవ కుమారుని కూడా సిద్ధపరుస్తాడు. ప్రభు పని కొరకు ప్రతిష్ఠించుకుంటాడు. ప్రభుకి మహిమ కలుగును గాక.